నిన్న పుట్టాడు యేసు ప్రభు, ఈరోజు స్టెఫాను మరణించాడు. ఆ తరువాత 27వ తేదీ బాప్తిస్మ యోహాను వంతు, 28వ తేదీ పావన పసిబిడ్డల వంతు, చివరికి పావన పసిబిడ్డలు కూడా. క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థాన మహిమను ఈ క్రీస్తు జయంతిలోనే మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు 29వ రోజు పునీత థామస్ బెకెట్ గారి పండుగ. ఈయన ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ, ఇంగ్లండ్లో కథీడ్రల్లో క్రూరమైన విధంగా హత్య చేయబడ్డాడు 1170 సంవత్సరంలో. ఇది మధ్యయుగ చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం ప్రియులారా. రోజులకే ఆయన సమాధి వద్ద గొప్ప అద్భుతాలు జరిగాయి. 2 సంవత్సరాల తరువాత ఆయన పునీత పట్టం కట్టారు ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము గమనించాలి, ఎందుకు ఈ క్రీస్తు జయంతిలోనే ఇన్ని మరణాలు, ఇన్ని వేద సాక్షి మరణాలు? ముందుగా ఈ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఈ మరణాలు అనేది నేను చెప్తాను. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీకి హెన్రీ II రాజుకి శ్రీసభకు రాచరికానికి మధ్య జరిగిన యుద్ధం. చిన్నప్పుడు ఈ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ థామస్ బెకెట్ గారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆర్చ్ బిషప్, ఆ రోజుల్లో ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ దగ్గర పెట్టారు. మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అబ్బాయి బాగా పనికి వస్తాడు, పని చేసుకుంటాడని. కొద్ది రోజుల్లోనే ఆర్చ్ బిషప్ గారి యొక్క మన్ననలు పొందాడు ఎవరు? థామస్ బెకెట్. వెంటనే ఆయన్ని ఆర్చ్ డీకన్గా చేశారు. అంటే ఆ రోజుల్లో డీకనులు శ్రీసభ యొక్క సంపదని కాపాడేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈయనకు మంచి పేరు వస్తుందో యువరాజు హెన్రీ ఈయనతోటి స్నేహం కట్టాడు. ఆయన్ని ఇష్టపడ్డాడు, స్నేహం కట్టాడు. అందుకని ఆ యువరాజు రాజుగా ఏం చేశాడు? ఈయన్ని రాజు అయినప్పుడు ఛాన్సలర్ను చేసుకున్నాడు. ఛాన్సలర్ అంటే రాజు తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే 2 పొజిషన్లో ఉన్నవాడు. ఆర్థిక లావాదేవీల విషయాలన్నీ ఆయనే చూసుకోవాలి. అంతేకాదు రాజుగారి విషయాలన్నీ కూడా ఆయనే చూసుకోవాలి. ఆ తరువాత ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ మరణించారు. మరణించిన తరువాత ఏం చేశాడు? ఈ హెన్రీ యువరాజు ఏం చేశాడు? ఈయన్ని ఆర్చ్ బిషప్గా రికమెండ్ చేశారు. కాబట్టి ఆర్చ్ బిషప్ అయ్యారు. ఇక్కడ మనం గమనించాలి, ఒక దురుద్దేశం ఉంది ఈ రాజుకి. అయితే తర్వాత తొందరలో అర్థమైంది. థామస్ బెకెట్ ఆర్చ్ బిషప్ అయిన తర్వాత స్త్రీ సభ యొక్క స్వయం ప్రతిపత్తి కాపాడాలి అన్న ఆలోచన బలమై ఉన్నప్పుడు ఆయన ఒక్క సమయంలో ఫ్రాన్స్కి పారిపోవలసి వచ్చింది. పోపు నుండి సహకారం అరకొర దొరికింది కాబట్టి, ఎందుకంటే పోపు గారే మరొక యాంటీ పోప్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన యుద్ధం ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సహకారం అందలేదు. ఇక చివరికి ఈ హెన్రీ పిలిపించుకున్నాడు. 1970లో రాజీ కుదుర్చుకొని థామస్ బెకెట్ గారిని 6 సంవత్సరాల తరువాత పిలిపించుకున్నాడు. కానీ ఆర్చ్ బిషప్ థామస్ బెకెట్ గారు ఏమాత్రము కూడా మారలేదు. దేవుడు మొట్టమొదటి రాజు నాకు, ఆ తర్వాతే ఈ లోకరాజు అని నమ్మినవారు. క్రీస్తు జయంతి రోజున ఈయనకి అర్థమైంది కొద్ది రోజుల్లో ఈయన అయిపోతాడని. కాబట్టి ఆ ప్రసంగంలో చెప్పాడు తన ప్రజలకు ఏమని? ఆర్చ్ బిషప్గా నన్ను తీసుకువెళతాడు దేవుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, డిసెంబర్ 29వ తేదీన కథీడ్రల్ దేవాలయంలో సాయంత్రము ప్రార్థన నిర్వహిస్తూ ఉండగా, ఆయన సాయంత్రం ప్రార్థన వెస్పర్స్ అంటారు, గురువులు చేసుకుంటూ ఉంటారు, అది చేస్తూ ఉండగా అక్కడికి వచ్చి హెన్రీ పంపించిన వాళ్ళు వచ్చి కత్తితో నరికి ఆయన మెదడుని అక్కడ ఫ్లోర్ మీద
చిందర వందరగా పడేశారు. అయితే ఆయన చనిపోయే ముందు ప్రభు ఏదైతే కేక వేశాడు, తండ్రి నా ఆత్మను నీ చేతులలో అప్పగించున్నాను అన్న ప్రార్థన చేసి ఆయన మరణించాడు. ఆయన హత్య గావించబడ్డాడు. అయితే వెంటనే ఇంగ్లాండులోని సామాన్య ప్రజలందరూ కూడా ఈయన్ని ఒక పునీతుడిగా గుర్తించారు ప్రియులారా. అయితే ఒకటి ఆయన ఆ ప్రజలందరికీ కూడా చాటి చెప్పాడు. ఏమిటంటే, దేవుడు రాజు కంటే పై అధికారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు మరణిస్తున్నాము, ఎందుకు శ్రమలు పొందుతూ ఉన్నాము? ఒక నిజం కోసం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. ఒక సత్యం కోసం జీవిస్తూ ఉన్నాం, ఒక సిద్ధాంతం కోసం జీవిస్తూ ఉన్నాం, ఒక విశ్వాసం కోసం, విశ్వాసం ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలు తప్పవు. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుకుటుంబానికి శ్రమలు తప్పలేదు. అందుకనే పునరుత్థాన మహిమను పొందాలి అంటే నీవు శ్రమలు పొంది ఉండాలి. అందుకే 26న స్టెఫాను, 27న బాప్తిస్మ యోహాను, 28న పావన పసిబిడ్డలు, 29న థామస్ బెకెట్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించాలి. ఇక్కడ హెన్రీ ఏమయ్యాడు చివరికి? నేను ఒక మాట చెప్పాను మీకు మొన్న ఈ మధ్య ప్రసంగం చెప్పిన ఒక మాట చెప్పాను. అసలు కొసర గుర్తుందా ఎవరికైనా? అసలు కొసర. మనం వెజిటబుల్స్ కొనడానికి వెళ్తే 1 కేజీ కొంటే కొసర అడుగుతాం. ఈ జీవితం అనేది కొసరా? అసలు ఏమిటి? నిత్య జీవితం, శాశ్వత జీవితం. దేవుడు అసలుతో పాటు కొసర కూడా ఇస్తాడు. కొసర ఎంత ఇస్తే ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొసర ముఖ్యమా, అసలు ముఖ్యమా? అది చెప్పడానికే ఏం చేశాడో తెలుసా దేవుడు? ఈ హెన్రీ, ఏ హెన్రీ అయితే ఆయన్ని హేట్ చేశాడో అతనే చివరికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. చెప్పులు లేకుండా ఆయన సమాధి దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, 1173వ సంవత్సరంలో, ఎంత? 70లో కదా, మనం 70లో మరణించాడు, 73లో పునీత పట్టం కట్టారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఈరోజు మనం చెప్పాలనుకున్నది ఒకటి, దేవుడు అందరికంటే ప్రథముడు. ఈ అర్పణ, బాలయేసు దేవాలయంలో అర్పించడం కూడా ఇది మనం దేవునికి చెందిన వాళ్ళ. ఈ శరీరం దేవునికి చెందింది, మన జీవితం దేవుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు రాజు కంటే పై అధికారి. ఈ లోకంలో మనందరం కూడా ఎట్లా జీవిస్తాం? అడుగులు మడుగులు ఒత్తుతాం, నాకెందుకులే అని సర్దుకుంటాం. వాళ్ళు చూస్తున్నారు, ఏమనుకుంటారో, ఇట్లా మనం బతుకుతూ ఉంటాం. మన విశ్వాసం కోసం నిలబడగలగాలి అని ఈరోజు మనకి ఈ పునీతుడు చెప్తూ ఉన్నాడు. రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి. ఆ రోజుల్లో శ్రీసభ ఆదిలో ఒక నాస్టిసిజం అనే ఒక తత్వము నుంచి ఎదుర్కొనేది. ఏంటి ఆ నాస్టిసిజం అనేది? అంటే గ్రీకు పదం నాలెడ్జ్ నుంచి, అనగా జ్ఞానము. అంటే జ్ఞానం ఉంటే మనం రక్షించబడతాం, తెలివి ఉంటే రక్షించబడతాము, విశ్వాసము ఉంటే మనము రక్షించబడతాము, క్రియలు అవసరం లేదు, నీవు వెలుగులో ఉంటే చాలు, నీకు జ్ఞానం ఉంటే చాలు, ఏదైనా చేయవచ్చు, అవసరమైతే తోటివాడి అవసరాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు అనుకునే సిద్ధాంతమే నాస్టిసిజం. ఇది మనకి మార్టిన్ లూథర్ టైంలో కూడా ఇది ఒకటి వచ్చింది. విశ్వాసం ఉంటే అవసరము, క్రియలు అవసరము లేదు. అందుకని క్యాథలిక్ మతం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మదర్ తెరేసా గుర్తుకొస్తుంది. అంటే మంచి పనులు. అందుకని క్యాథలిక్ చర్చి బోధ కంటే, బోధ కూడా నమ్ముతుంది, చేస్తూ ఉంది, కానీ బోధతో పాటు ఈక్వల్గా మంచి పనులు, మంచి క్రియలు, ధార్మిక క్రియలు. చర్చ్ అనగానే, క్యాథలిక్ ఆర్సిఎం చర్చ్ అనగానే స్కూల్ గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది? హాస్పిటల్ గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది?
మనం చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఇక్కడ క్రియలు ముఖ్యము. అందుకే 1 యోహాను 2:9 ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. 1 యోహాను 2:9 తాను వెలుగొందుచున్నానని చెప్పుకొనొచ్చు, తాను వెలుగునందు ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి ఎందే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియులారా, ఇక్కడ నేను వెలుగులో ఉన్నాను, నేను మతంలో ఉన్నాను, నేను గుడికి వెళ్తున్నానని చెప్తే లాభం లేదు. నీ సోదరుని ద్వేషించకూడదు. అంటే ఏంటి? నువ్వు ప్రేమించాలి, క్రియలలో చూపించాలి నీ విశ్వాసము. ఇది మనకు ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ పునీతులు మరణము ద్వారా వాళ్ళు ఏం చెప్పారు? పావన పసిబిడ్డలు కూడా మేము నమ్ముతూ ఉన్నాం సజీవ దేవుణ్ణి అని చెప్పారు. క్రియల ద్వారా చూపించారు. అట్లాగనే మనం కూడా మంచి క్రియల ద్వారా, ప్రేమ క్రియల ద్వారా మనము కూడా ప్రభువు ఉన్నాడు అని చెప్పి చూపించాలి. ప్రియులారా, యోహాను సువార్త 13:35 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు కావలసింది ప్రేమ ఆచరణలో. మనం ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని ప్రమాణాలు చెప్పినా మనకు కావలసింది ప్రేమ. కాబట్టి ఈరోజు మనం దేవుని శిష్యులమని ఎలా ప్రకటించగలుగుతామంటే ప్రేమ పనులు చేయడం వల్ల. కాబట్టి ఈ క్రిస్మస్లో ఉన్న మనందరం కూడా ఈ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ప్రేమ అనేది ఎక్కడండి? అసలు దేవుడు పుట్టిందే ప్రేమించడానికి. దేవుడు మొట్టమొదటిగా చెప్పిందే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఎందుకో తెలుసా? దేవుడు అయ్యుండి కూడా మనుషుడయ్యాడు, మానవుడయ్యాడు, చూపించాడు క్రియలలో. మనుష్యావతారమే ప్రేమను ఆవిష్కరించింది. నేను నీకోసం అన్నీ అయ్యాను, అన్నీ తగ్గించుకొని నీకోసం అన్నీ అయ్యాను అంటే నాలో ఎంత ప్రేమ ఉంటే ఆ పని చేస్తాను. తన కుమారుని కూడా మన కోసం అర్పించాడు. కాబట్టి ప్రియులారా, ఈ దివ్య బలి పూజలో థామస్ బకెట్ గారు తన ప్రేమను చూపించారు. పావన పసిబిడ్డలు తమ ప్రేమను చూపించారు. స్టెఫాను తమ ప్రేమను చూపించాడు. ప్రభువా, వాళ్ళని ఏమీ చేయొద్దు తండ్రి, వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు, వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా క్షమిస్తున్నామా? అందుకే పౌలు అంటాడు, మీరు ఒకరినొకరు సహించుకొనుడి, మీరు ఒకరినొకరు సహనముతో మీరు ప్రదర్శించాలి. తర్వాత ఒకరికి మరొకరు క్షమాపణ చెప్పుకోవాలి. కాబట్టి ఎక్కడైతే మనం ప్రేమిస్తామో అక్కడ సహనం ఉంటుంది. భార్య భర్త ఎడ, భర్త భార్య ఎడ, పిల్లలు తల్లిదండ్రుల ఎడ, ఈ కుటుంబంలో ఆ ప్రేమ, ఆ సహనం రూపంలోనే మనకు కనపడుతుంది. ప్రేమ ఉన్న చోట సమస్తము భరించునని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రభు మాటలను ఆలకిస్తూ ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నది ఆయనకిద్దాము, సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువ, నీకు స్తోత్రాలు, వందనాలు. క్రీస్తు జయంతిలోనే మాకు మరి శ్రమలు, మరణము గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం, మా ముందుంచుతున్నాం. నీకు స్తోత్రాలు ప్రభువ. మీ వాక్యమును బట్టి వందనాలు. మరి ఈరోజు మీ ప్రేమను చూపించడానికే గురువులు అనేక మంది అన్నీ వదిలిపెట్టి మఠవాసులు మరి అంకిత భావంతో సమర్పణ చేసుకున్నారు. మా పోప్ ఫ్రాన్సిస్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరం కూడా మీకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా మా సామాన్య క్రైస్తవులు కూడా ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అందరికీ వారని కాకుండా వీరని కాకుండా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ ప్రేమను కనబరుస్తూ ఉన్నా ఈ విషయాన్ని ప్రభువా మేము ఒక్కొక్కరం గుర్తిస్తూ మరొకసారి పునరంకితమయ్యే భాగ్యాన్ని దయచేయండి మా జీవితాల్లో ప్రభువా. మరి వెలుగులో ఉన్నానని చెప్పి ద్వేషం ఉండకూడదన్నారు. ఈరోజు భార్యాభర్తల మధ్య ద్వేషం ఉన్నట్లయితే తీసివేయండి. సహించుకునే మనస్తత్వాన్ని దయచేయండి. ప్రేమ నుండి సహనం పుట్టేటట్లుగా ప్రభువారిని ఆశీర్వదించండి. ఒకరినొకరు క్షమించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఒకే ఇంట్లో ఉండి కూడా క్షమించుకోలేకపోతూ ఉన్నాం. అన్నదమ్ములమైండి, అక్క చెల్లెలమైండి క్షమించుకోలేని పరిస్థితి ప్రభువ. క్షమాపణని ప్రభువ
నీవు తెచ్చావు, శాంతిని తీసుకొచ్చావు. క్షమాపణతోనే శాంతి సాకారం అవుతుంది ప్రభువా. క్షమించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. అన్నిటికంటే మా క్రియల ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మా తోటి వారిని ప్రేమిస్తున్నామని చూపించే శక్తిని మాకు దయచేయండి. మా దాతలందరినీ దీవించండి. వారు ఏ విధంగానైతే మరి వేదసాక్షి మరణం పొందిన వారు మిమ్మల్ని ప్రకటించారు, అదేవిధంగా వారు కూడా త్యాగమైన విరాళాలతో దాన ధర్మాలతో మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారందరినీ ఇంటలపాది దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా, ప్రత్యేకంగా ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఈ క్రీస్తు జయంతి కాలంలో నిన్నే నీవిచ్చుకున్నావు ప్రభు. నీ కుమారుని కూడా తండ్రి స్పేర్ చేయలేదని చెప్తూ ఉన్నావు ప్రభు. అందుకే అడుగుతూ ఉన్నాం, ఏది కావాలో ప్రభు నీ చిత్తమైతే వారికి దయచేయమని. ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఓ ప్రభువా, ఈ మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్.